దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నవోదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడి వాక్యము ద్వారా నేడునో మనతో మాట్లాడి మనము భక్తి యథార్థ జీవితాలను జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రభువు కొరకు పనిచేస్తూ ఉన్నప్పుడు కలిగే ప్రతి అవమానమును నిర్లక్ష్యపెట్టి ప్రభు కొరకు, ప్రభు పనిలో, ప్రభు మహిమ కొరకు ముందుకు సాగిపోయే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. నిన్నటి దినము నుండి ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభువారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టారు, సిలువను సహించారు. గనుకనే ఆయన దేవుని యొక్క సింహాసనమున, ఆయన కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. ఇది దేవుని లక్షణము. ఆయన సిలువను సహించారని నిన్నటి దినమున మనము ధ్యానించాము. ఇప్పుడు మరి ఒక లక్షణము ఇందులో చూద్దాం. అవమానమును నిర్లక్ష్యపెట్టి. నిజమే, మనం ఈ లోకంలో భక్తి జీవితాన్ని జీవిస్తుంటే, యథార్థంగా జీవిస్తుంటే, నమ్మకంగా జీవిస్తుంటే ఎన్నో అవమానాలు కలుగుతాయి. అవమానాలు కలగకపోవటమే ఆశ్చర్యము. అవమానాలు కలుగుటలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే అవమానము కలగటానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిగా, పాపం వలన అవమానం కలుగుతుంది. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతలు గ్రంథము 14వ అధ్యాయం 34వ వచనంలో పాపము ప్రజలకు అవమానము తెచ్చును అని వాక్యం సెలవిస్తుంది. నిజమే, ఏ వ్యక్తి అయినా పాపము చేస్తే తుదకు అది అవమానాన్ని మిగులుస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, ఒక వ్యక్తి మద్యపాని విస్తారంగా మద్యపానము చేసి అతడు తను సంపాదించిన ధనమంతా దుర్వ్యాపారము చేసి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని తన భార్య పిల్లలను సరిగా చూడక, వయసు మీరిన తల్లిదండ్రులను పట్టించుకోక అతడు జీవిస్తూ ఉంటే అతనికి ఏమి గౌరవం దక్కుతుంది చెప్పండి? అతనికి కలిగేది అవమానమే. సంఘములో అవమానం, సమాజంలో అవమానం, కుటుంబంలో అవమానం, బంధువులలో అవమానం, స్నేహితులలో అవమానం. కాబట్టి అన్ని చోట్ల అతనికి అవమానమే మిగులుతుంది. కాబట్టి పాపము అవమానము తీసుకొని వస్తుంది. ఇక రెండవదిగా, భక్తిహీనుల ద్వారా అవమానం కలుగుతుంది. కొంతమంది చూడండి, వారు అవమానించటానికే, తప్పు పట్టడానికే అన్నట్లు ఉంటారు. అదే జ్ఞాని అయిన సొలొమోను అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును అనే వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, భక్తిహీనుల ద్వారా అవమానం కలుగుతుంది. అతడు నీతిమంతుడై ఉన్నాడు గనుక యోసేపు తన భార్య అయిన మరియను అవమానపరచనొల్లక అనే మాట రాయబడింది. అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీతిమంతులు అవమానపరచరు, భక్తిహీనులు అవమానపరుస్తారు. యోధా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో కూడా ఆ యోధా భక్తుడు ఎవరి గురించి రాస్తూ ఉన్నాడు చూడండి. ఒకే అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో 13వ వచనంలో యోధా పత్రికలో తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కువారే సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిత్యము భద్రము చేయబడి ఉన్నది. చూడండి, ఈ అవమానపరిచే వారికి నీవు నేను తిరిగి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కానీ అవమానపరచు వారి కొరకు ప్రభువే గాఢాంధకారమును భద్రపరిచారు. వారి అంత్యము, వారి డెస్టినేషన్ ఈ గాఢాంధకారమే.
వారు ఎటువంటి వారు? కయీను నడిచిన మార్గమున నడిచేవారు. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తేవారు. కోరహు చేసినట్టు తిరస్కారము చేసేవారు. వారు తుదకు నశిస్తారు. తన పొరుగు వారిని తిరస్కరించువాడు బుద్ధిహీనుడు అని వాక్యం సెలవిస్తుంది. బుద్ధిహీనుడే అవమానాన్ని కలిగిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి ఎంత చక్కగా, ఏదో ఒక దండను గుచ్చినట్లు, చక్కగా పేర్చినట్లు దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉందో. వారు తిరస్కారము చేస్తారు. తిరస్కారము చేయవారు, తృణీకరించువారు బుద్ధిహీనులు. బుద్ధిహీనులు అవమానాన్ని కలిగిస్తారు. కాబట్టి ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ మంచితనమును బట్టి, నీ వినయ విధేయతలను బట్టి నీకు అవమానం కలుగుతూ ఉన్నాయా? ప్రభువు కొరకు సహించు. ఆయన సిలువను సహించాడు, అవమానమును నిర్లక్ష్యపెట్టాడు. మార్కు సువార్తలో చూచినట్లయితే ఈయన మరియ కుమారుడు కాడా అని పిలిచారు. వారు యూదులు పితృస్వామ్య పద్ధతిలో వారి పరిస్థితులన్నీ ఉంటాయి. అందుకనే యూదుడైన మత్తయి కూడా అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం ఆ పితృస్వామ్య పరిస్థితులలో, సమాజంలో ప్రభువును ఇతడు మరియ కుమారుడు కాడా అన్నారు అంటే, ఇతడు ఎవరికి పుట్టాడో మాకు తెలియదు, ఇతని తండ్రి మాకు తెలియదు, తల్లి మాత్రం తెలుసు అన్నట్లుగా అవమానించారు. ఇంతగా అవమానించిన, ఎన్నోసార్లు రాళ్ళు పెట్టి కొట్టాలని చూచిన, తప్పు పట్టుకోవాలని చూచిన, నిందించిన, హింసించిన, బాధపరిచిన ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టారు. ఎందుకంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యములో పరిశుద్ధులందరూ నిందలు, అవమానములు ఎదుర్కొన్నవారే. దానియేలు ఎంతగా అవమానింపబడ్డాడు. అతడు మహా గొప్ప ప్రధానమంత్రి అయి ఉన్నాడు, ఉన్నత స్థానములో ఉన్నాడు. అటువంటిది కేవలము కొంతమంది బంట్రౌతులు వచ్చి ఆ మహా ప్రధానమంత్రిని చేతులు కాళ్ళు కట్టి, అంటే ఒక సామాన్యమైన బంట్రౌతు, సామాన్యమైన సైనికుడు వచ్చి అతని ఎదుట నిలవబడి మాట్లాడటానికి కూడా యోగ్యత లేనివాడు అతని కాళ్ళు చేతులు కట్టి సంఘం ఎదుట, సమాజం ఎదుట, ప్రజల ఎదుట అతని ఇంటిలో నుండి ఆ దానియేలును ఆ విగ్రహమునకు మ్రొక్కనందుకు, పూజించనందుకు, ఆ రాజుకు ప్రార్థించనందుకు బరబరా ఈడ్చుకుని వెళ్ళి సింహాల బోనులో విసిరేస్తూ ఉంటే ఎంత అవమానము! అయితే వారు అవమానాన్నైనా సహించారు కానీ ప్రభువును విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు కలుగుతున్న అవమానాలను బట్టి దేవునికి దూరమైపోతూ ఉన్నావా? నీకు కలుగుతాయేమో అన్న భయముతో, అవమానం కలుగుతుందేమోనన్న భయముతో, నీ ఫ్రెండ్స్ నిన్ను గేలి చేస్తారేమోనన్న భయముతో, నీ చుట్టుపక్కల వారు ఏమనుకుంటారోనన్న భయముతో నీవు ప్రభును వెంబడించడం మానేస్తూ ఉన్నావా? ఆదివారం దేవుని మందిరమునకు బైబిల్ పట్టుకుని వెళ్ళలేకపోతూ ఉన్నావా? అది నీకు నామోషి అవుతుందా? ప్రభువు నీ కొరకు సిలువను మోస్తే నీవు ఆయన కొరకు బైబిల్ని పట్టుకుని రోడ్డు మీద నడవలేకపోతూ ఉన్నావా? ఎంత విచారం! ప్రభువు తన ప్రాణాన్ని నీ కొరకు పెడితే నీవు ఆ బైబిల్ని పట్టుకుని నడవటానికి కూడా సంకోచిస్తూ ఉన్నావా? యోసేపుకి ఎన్ని అవమానాలు! సొంత వారే తృణీకరించారు, వస్త్రహీనుని చేశారు, గుంటలో త్రోశారు, అమ్మివేశారు. ఇప్పుడు వీడి కలలు ఏమవుతాయో చూద్దామన్నారు. తండ్రికి దూరం చేశారు, తమ్ముడికి దూరం చేశారు, సొంత గృహానికి దూరం చేశారు, దేశమునకు దూరం చేశారు, అమ్మివేశారు. అయినా యోసేపు అవమానాలన్నీ భరించాడు, గనుకనే ఏలిక అయ్యాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, మనము ప్రభువు కొరకు యథార్థంగా జీవిస్తున్న మనకు అవమానాలు కలుగుతున్నాయి అంటే మనము ధన్యులమే, మనము సరైన మార్గంలో ఉన్నట్లే. నోవాహు ఓడను నిర్మిస్తూ ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు కలిగినాయండి. వీడికి పిచ్చి పట్టిందన్నారు,
వర్షం అంటే ఏమిటని ప్రశ్నించారు. అసలు వర్షం ఎలా కురుస్తుందో చెప్పు అని గేలి చేశారు, అవమానించారు, నిందించారు, పిచ్చివాడన్నారు, ఎన్నెన్నో మాటలు అన్నారు. సువార్త ప్రకటిస్తుంటే ఎవడూ నమ్మలేదు. అయినప్పటికీ నోవహు అవమానాలన్నీ పడ్డాడు, కానీ ఓడను నిర్మించటం ఆపలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ మంచితనమును బట్టి వారు చేతకానితనంగా అనుకుని నిన్ను అవమానిస్తూ ఉంటే ప్రభు కొరకు భరించు, ప్రభు కొరకు సహించు. ఎందుకంటే మన ఎదుట గొప్ప ఆనందం ఉన్నది. ఆ ఆనందం ఎదుట ఈ అవమానములు ఎన్నదగినవి కావు. చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనంలో, ఆ నామము కొరకు అవమానమును పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయారు అని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప ధన్యత! ప్రభు నామం కొరకు అవమానం పొందటానికి పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించారట. నిజమే, మనకు అవమానాలు కలుగుతూ ఉన్నప్పుడు ప్రభువును బట్టి, ప్రభు పరిచర్యను బట్టి, ప్రభు నామమును బట్టి, ప్రభు పనిని బట్టి, యథార్థతను బట్టి, భక్తి జీవితాన్ని బట్టి అవమానం కలుగుతూ ఉంటే మనం సంతోషించాలి. ఇది అపోస్తలులు మనకు నేర్పిన క్రమము. చూడండి, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు అని భక్తుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిజమే, గౌరవమును అవమానముగా మార్చేవారు మన మధ్యలోనే ఉంటారు, మన సంఘాలలోనే ఉంటారు, మన సహోదరులుగా ఎంచబడతారు, మనతోనే బల్లలో చేయించుతారు. ఎంత ఆశ్చర్యం! మనలను అవమానపరుస్తూనే ఉంటారు. ఇది అత్యంత సహజమైన పరిస్థితి. కాబట్టి మనం నిరాశపడక, నిస్పృహలోనవక, అవిశ్వాసమునకు గురికాక ప్రభు ఎదుట ముందుకు సాగిపోవాలి. అందుకనే భక్తుడు అంటూ ఉన్నాడు, సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ నీవు నేను చేయాలి. అప్పుడే మనము నిత్య సంతోషములో పాలు పొందుతాం. అవమానమును నిర్లక్ష్యపెట్టుట క్రీస్తు స్వభావము. ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టాడు. పరలోకములో నిత్య సంతోషములో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి అవమానమును నిర్లక్ష్యపెట్టుట అనే క్రీస్తు స్వభావము ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, అవమానమును నిర్లక్ష్య పెట్టాలి, అది క్రీస్తు స్వభావము అని మేము ధ్యానించడానికి కృప చూపించారు. స్తోత్రాలు. అవును ప్రభువ, పాపం వల్ల అవమానం కలుగుతుంది. ప్రభువ, భక్తిహీనుల వలన అవమానం కలుగుతుంది. కాబట్టి ఒకవేళ భక్తిహీనుల వలన మాకు అవమానం కలిగిన, నీ పనిలో నిరాశపడక, నిస్పృహకులో నవ్వక, అవిశ్వాసమునకు గురికాక ముందుకు సాగిపోవాలనే విషయాన్ని మాకు నేర్పించారు. వందనాలు ప్రభువా. అట్టి ధన్యత మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కృపతో, కనికరముతో, కటాక్షముతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.